చైనా మాంజా మీద బిగ్ టీవీ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్లో దొరికిన చైనా మాంజాలను అయితే మనం ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అయితే ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ పోలీసులు ప్రత్యేక నిఘా కూడా పెట్టారు. మఫ్టీలో కూడా పోలీసులు పెట్టినప్పటికీ కూడా మరి ఎందుకని ఇలా కొనుగోలుదారులు వస్తున్నారు కాబట్టే మేము అమ్మకాలు చేస్తున్నామంటూ కూడా షాప్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఏవైతే మనకి పొద్దున్న స్ట్రింగ్ ఆపరేషన్లో దొరికాయో ఈ చైనీస్ మాంజా అనేవి ఇక్కడ మనం మంగళహాట్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ మహేష్ సార్కి అయితే ఇవ్వటం జరిగింది. మరి దీని మీద ఆయన ఏ విధంగా స్పందిస్తారు ఏంటనేది కూడా ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. బిగ్ టీవీ నిన్న స్ట్రింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఒక 2 పలానా చోట్ల మీకు కూడా లొకేషన్స్ కూడా పంపించాము. ఆ చోట్ల ఈ చైనీస్ మాంజా, ఇంత డేంజరస్ చైనీస్ మాంజా అనేవి అమ్మకాలు జరుగుతున్నాయి. మీరు అనేక రకాలుగా పెట్టినప్పటి నుంచి కూడా, అంటే స్ట్రింగ్ ఆపరేషన్స్ అన్ని చేస్తున్నప్పటికీ కూడా ఇంతగా అసలు ఎలా దొరుకుతున్నాయి అంటారు? నమస్కారం అండి. ఇన్స్పెక్టర్ మంగళాట్ పోలీస్ స్టేషన్ తరఫున ప్రజలకి విజ్ఞప్తి. వచ్చేటటువంటి సంక్రాంతి సందర్భంగా ఈ ప్రజలు, ఎస్పెషల్ యూత్, ఈ కైట్ ఫెస్టివల్ని ఘనంగా నిర్వహిస్తారు. అయితే దాంట్లో ఏంటంటే తొందరగా తెగిపోకుండా లేకపోతే కించ్ కట్ చేయడానికి కొంచెం మంచిగా స్ట్రాంగ్ కావాలన్న ఉద్దేశంతో ఈ చైనా మాంజాని కొంచెం ప్రిఫర్ చేస్తున్నారు. ఇది చాలా అపాయకరమైనది. ఇది అమ్మేవాళ్ళే కాకుండా యూజ్ చేసే వాళ్ళు కూడా నేరస్తులుగా పరిగణించబడతారు. మీరు చెప్తున్నారు ఈ మార్నింగ్ స్ట్రింగ్ ఆపరేషన్లో చేసి పట్టుకున్నామని చెప్పారు. మీరు చూపించినటువంటి అడ్రస్ల మీద స్పెషల్ నిఘా ఏర్పాటు చేసినాము. ఇవి ఎలా ఉన్నాయంటే డైరెక్ట్గా షాపులలో పెట్టి అమ్మే పరిస్థితులు లేదు. ఇప్పుడు మనం చేసే అవేర్నెస్ కానీ ఈ రైడ్స్ కానీ వీటి మీద వాళ్ళ భయంతో ఏంటంటే మీరు చూసిపోయి అడ్వాన్స్ ఇస్తే డబ్బులు తీసుకొని ఒక సమ్ టైం తర్వాత ఒక లొకేషన్కి వచ్చి ఇచ్చే పరిస్థితులు ఉన్నారు. సో ఆ భయంలో ఉన్నారు. అది కూడా ఇప్పుడు మీ ఇప్పటివరకు ఈ మంగళాట్ పోలీస్ స్టేషన్ తరఫున దాదాపు 25 కేసులు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాదాపు 2500 బాబిన్స్, చైనా ప్రొహిబిటెడ్ బాబిన్స్ సీజ్ చేయడం జరిగింది. నిన్న చూశారు గౌరవనీయులు సజ్జనార్ సారు ప్రెస్ మీట్ చూశారు. దాంట్లో కోట్ల విలువైనటువంటి బాబిన్స్ని సీజ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మీరు ఇది ఎన్ఫోర్స్మెంట్ని కంటిన్యూ చేస్తాం. ఇంకా 4-5 డేస్ ఉంటుంది హార్డ్లీ మార్కెటింగ్. ఈ 4-5 డేస్ పీక్ టైము. సో స్పెషల్ టీంను చేస్తున్నాము. ఇంకా దాడులు ఉధృతం చేసి వాటి మీద చర్యలు తీసుకొని యాక్షన్ తీసుకుంటాం. అది మన కేసెస్ బుక్ చేస్తున్నాము. అదేవిధంగా బైండ్ ఓవర్స్ కూడా చేస్తున్నాము. గతంలో ఇట్లా మామూలుగా నామినల్గా ఉంటుండే, ఇప్పుడు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని బైండ్ ఎంఆర్ఓ ఆర్డీఓ గారి ముందర బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. 1 లక్ష రూపాయల వరకు ప్లస్ 6 months మన జైలు పనిష్ వచ్చేటట్టుగా ఈ రిపీటెడ్ అఫెండర్స్కి ఇవి చేస్తుంటారు. సార్ నిన్న మొన్న కూడా మీరు వీటి మీద ప్రత్యేక నిఘా కూడా పెట్టడం జరిగింది షాపుల మీద. అయితే ఎవరైతే కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ స్కూటీస్ని, వాళ్ళ బ్యాగ్లను కూడా మీరు చెకింగ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏమైనా చైనా మాంజాస్ దొరికాయి? ఇప్పుడు మేము చెకింగ్ పార్టీస్ సర్ప్రైజ్ చెకింగ్లో నడుస్తున్నాము. మఫ్టీలో ఉంటారు పోలీసులు. ప్లస్ వాళ్ళు క్యారీ చేసే బ్యాగులు కానీ ఈ స్కూటీ డిక్కీలలో పెట్టుకోవటాలు కానీ అబ్జర్వేషన్ చేసి అలా విధంగా ఒక 5 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళైతే ఎక్కడైతే పర్చేజ్ చేసిరో వాళ్ళు షాప్ కాడికి వెళ్ళి వాళ్ళ మీద రైడ్ చేయడం, వాళ్ళ ఇంటికాడ రైడ్ చేయడం, ఫర్దర్గా డంప్ సీజ్ చేయడం జరిగింది. 5 కేసెస్ ఓన్లీ ఈ పర్చేజ్ చేసి తీసుకెళ్లే వాళ్ళ మీదనే పట్టుకొని ఫర్దర్గా లీడ్ తోటి రైడ్ చేయడం జరిగింది. సార్ సజ్జనార్ సార్ కూడా చెప్పడం జరిగింది, అమ్మకాలు కాకుండా కొనుగోలుదారులకు కూడా వాళ్ళ మీద కూడా మేము కేసులు పెడతాము అంటూ. కానీ అయినా కూడా కొనుగోలుదారులు అనేది ఎక్కువైపోతున్నారు. కానీ అంటే వద్దులే ఇది ప్రమాదకరమైంది వాడద్దు అంటూ కూడా కొంతమంది అవేర్నెస్ ఉన్నా కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ మీద ఎలాంటి కేసెస్ ఉంటాయి? వాళ్ళకు ఏ విధంగా అయితే వాళ్ళకు అమ్మకదారులు కేసెస్ ఉంటాయో పొజిషన్లో కలిగి ఉండటం కూడా నేరం ఇవి. ఎందుకంటే ఇవి ఓన్లీ ఇండస్ట్రియల్ పర్పస్ కోసం యూజ్ చేయాల్సిన మెటీరియల్. ఇది 1 టైప్ ఆఫ్ యూసేజ్ సొసైటీకైనా సమ్ ఇండస్ట్రీస్కి. బట్ ఇది డీవియేషన్ అయ్యి ఇక్కడ కైట్ ఫెస్టివల్కి పతంగులు ఏరేయడానికి రావాల్సిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఆల్రెడీ చూసే ఉంటారు ఫర్ ఇండస్ట్రియల్ పర్పస్ ఓన్లీ అని ఉంటుంది. సో దానికి యూజ్ఫుల్. బట్ ఇక్కడ దీనికి వచ్చేసరికి ఈ పక్షులకు కానీ మనుషులకు కానీ ఇది చాలా హార్మ్ఫుల్గా ఉంటుంది. గతంలో 2023లో ఆర్మీ జవాన్ కూడా చనిపోవడం జరిగింది లంగరోజ్ లిమిట్స్లో. అది చాలా బాధాకరం. మనం చేసే చర్య వల్ల ఒక ఇంట్లో ఈ విషాదం అనేది ఏర్పడుతుంది. ఆ విషాదం మన ఇంట్లో ఏర్పడితే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఆలోచించాలి. సో సెల్ఫ్ రిస్ట్రిక్షన్లో ఉండాలి. బాధ్యతాయుతంగా అందరూ మెలిగి మనమే అవేర్నెస్ ఇంకా నలుగురు చెప్పే విధంగా, ఎవరైనా మన ఎవరైనా ఫ్లైట్ ఎగిరేసినా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పోలీసు వాళ్ళకి.
మేము వచ్చి వాళ్ళు సీజ్ చేస్తాం, ఫర్దర్గా వాళ్ళు ఎక్కడి నుంచి కొన్నారనేది కూడా లీడింగ్కి వెళ్ళి అలా అలాంటివి ఇన్సిడెంట్లు జరగకుండా మనం చర్యలు చేపడతాం. సార్ ఇప్పుడు ఏదైతే ఈ చైనా మాంజా అనేది ఉందో ఇప్పుడు మేము లొకేషన్ మీకు పంపించడం జరిగింది కాబట్టి మీరు వెంటనే వెళ్ళి యాక్షన్ తీసుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో పక్క వాళ్ళ ఇంట్లో నుంచి లేకపోతే 2-3 షాపుల అవతల ఇంకెక్కడి నుంచో కస్టమర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు అడిగే విధానం కస్టమర్స్ని కూడా దాదాపు ఒక గంట అరగంట వరకు వెయిట్ చేయించి వాళ్ళకి నమ్మకం కుదిరిన తర్వాత ఈ చైనీస్ మాంజాలని ఒక 10 నిమిషాల వరకు తీసుకొని రావటం జరుగుతుంది వేరే చోట నుంచి. కాబట్టి దీని మీద ఎలాంటి ప్రత్యేక నిఘా పెట్టారు ఇప్పుడు ఈ సర్చింగ్ ఆపరేషన్? మీకు ఇప్పుడు మీ ప్రాక్టికల్లో మీకు అర్థమైనది, డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్ళి పర్చేజ్ చేసే పరిస్థితిలో లేరు. మనిషికి నమ్మకం కలిగితేనే వీళ్ళు అన్న తర్వాతనే ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేసి పైసలు తీసుకున్న తర్వాత లొకేషన్ చేంజ్ చేసి ఇస్తున్నారంటే వాళ్ళకు పోలీసు నిఘా ఎంత ఉన్నది అనేది వాళ్ళకి అర్థమైంది. సో మనం చేసే చర్యల వల్ల భయానికి అంత మార్కెట్లో ఫ్రీగా దొరికే పరిస్థితి లేదు. సో అది కూడా నివారించడానికి స్పెషల్గా ఇప్పుడు ఇంకా 4 టీంలు 5 టీంలు స్పెషల్గా ఇస్తున్నాం. మఫ్టీల్లో ఉంటారు వాళ్ళు. ఇలా పర్చేజ్ చేసేటప్పుడు క్యాచ్ చేయటాలు లేకపోతే మేమే డెకాయ్ ఆపరేషన్ చేయటం. మాకు వేరే మనం అంటే ఐడెంటిఫై చేస్తాం లోకల్ పీపుల్. అదర్ ఏరియా నుంచి పీపుల్ని తీసుకొచ్చి డెకా ఆపరేషన్లు ఇలా పర్చేజ్ చేసే క్రమంలో డైరెక్ట్ రెడ్ హ్యాండెడ్ పట్టుకోవటం, వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నాం కదా, బిగ్ టీవీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో కూడా పోలీసులు ప్రత్యేక నిఘా అయితే పెట్టడం జరిగింది. డైరెక్ట్గా వెళ్ళి అక్కడ సెర్చ్ చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే మనం ఈ చైనా మాంజాస్ని పర్చేస్ చేసామో ఆ షాప్లో కాకుండా వాళ్ళు ఎవరైతే కొనుగోలుదారులు వస్తారో వాళ్ళ నమ్మకస్తులు, అంటే వాళ్ళని నమ్మించి కొంతసేపటి తర్వాత వేరే ప్రదేశం నుంచి వాళ్ళు తీసుకొని వస్తున్నారు. కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి సెర్చ్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి పోలీసులు కూడా ప్రత్యేక బృందాలను 4 బృందాలను పెట్టి మరి అక్కడ స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తున్నారని చెప్పొచ్చు. వాళ్ళు కూడా మఫ్టీలో కూడా పోలీసులు అక్కడే తిరుగుతున్నారు. ఏదైనప్పటికీ మీకు ఎక్కడైనా సరే చైనా మాంజా ఉపయోగిస్తున్నారని కావచ్చు, లేకపోతే ఇక్కడ అమ్ముతున్నారని ఏవైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీ బాధ్యతగా అయితే అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇవ్వండి. ఏదైనప్పటికీ చైనా మాంజా వల్ల ఎన్నో ప్రాణాలు కూడా కోల్పోయాయి. కాబట్టి ఎంత డేంజరస్ అనేది కూడా మనకు కూడా తెలుస్తుంది. మీరు కూడా మీ సహాయం చేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ పవన్తో రిపోర్టర్ దేవిక, మంగళహాట్. For more videos like this, subscribe Big TV channel.